సాధపట్టుకుందాం. ప్రభువారు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమును చేతపట్టుకుందాం. ఈ వాక్యము మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుందని నమ్ముదాం. ఎక్కడున్నను యేసయ్యకు ఇష్టలుగా జీవిద్దాం. యేసయ్యకు మనం ఇష్టలుగా జీవిస్తే అది ఎంత కష్టమైనను ప్రభు మనకు తెచ్చిస్తాడు. అయితే నీవు ఇష్టలుగా జీవించినప్పుడే, మనం ఇష్టలుగా జీవించినప్పుడు యేసయ్య గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవా, నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. ఆఖరి శ్వాస వరకు మనం అలానే చెబుతామా? నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని, సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే హరములో చాలి, కలువారి సిలువ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్ని పర్యాయములు మిమ్మల్ని స్తుతించినను మేము బాకీపరులమై ఉన్నాం. మా ఎడల మీరు చూపుతున్న అనుదిన కృప కొరకు స్తోత్రాలు. మా సరిహద్దులు విశాలపరిచావు, మమ్మల్ని ఆదరిస్తూ దీవిస్తూ వచ్చావు. ఏ దినం కూడా మీ కృప మా నుండి దూరము కాలేదు. మీ నమ్మకాన్ని బట్టి గణపరుస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పరిశుద్ధ గ్రంథములో నుండి యోనా గ్రంథము రెండవ అధ్యాయము, యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థించెను. ఓకే, యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. చాలు. మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ప్రార్థించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మామూలు మాట కాదు. అసలు ఎక్కడైనా చరిత్రలో ఇటువంటి పరిస్థితి, కొండ మీద ప్రార్థన చేసినట్లు, ఎడారిలో ప్రార్థన చేసినట్టు, ఇంటిలో ప్రార్థన చేసినట్టు, సంఘంలో ప్రార్థన చేసినట్లు, చెట్ల మీద కూర్చొని ప్రార్థన చేసినట్టు, ఐసుగడ్డల మీద ప్రార్థన చేసినట్టు, లోయలలో ప్రార్థన చేసినట్లు, గుహలలో ప్రార్థన చేసినట్లు విన్నాం. కానీ మత్స్యము గర్భములో నుండి ప్రార్థన చేసిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని అంటే ఆయనే విధేయుడైనటువంటి యోనా అనగా పావురము లేక గువ్వ. అది క్రీస్తుకు పూర్వం 760 సంవత్సరములో 8వ శతాబ్దములో జరిగినటువంటి మాటలు ఇవి. దేవుని బిడ్డలారా, ఇటువంటి వ్యక్తి జీవితాన్ని గురించి మనం తెలుసుకున్నట్టు చాలా ప్రాముఖ్యము. ఈ గువ్వ లేక పావురము, ఈ రెండు కూడా విధేయులు. పరిశుద్ధతకు సాదృశ్యము, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. యోన కూడా పరిశుద్ధుడైన యేసుప్రభు వారి యొక్క సువార్త బాగా చెప్తాడని దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు గమనించాడు. ఈ యోనాను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా గొప్ప చరిత్ర. 4 అధ్యాయాలు ఉన్నాయి. పేరు కూడా 2 అక్షరాల పేరు, యోనా అనగా విధేయుడు. మీరు కూడా విధేయులు అని నేను నమ్ముచున్నాను. ఇక్కడ మత్స్యము గర్భములో నుండి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈయనకు ప్రార్థన
మత్స్యం గర్భంలో చేస్తున్నాడంటే ఆయన మత్స్యము గర్భంలో లేక చేప గర్భంలో ఉన్నాడని ఆయనకి తెలియదు. మత్స్యము గర్భంలో ఆయన మోకరించినప్పుడు ఆయన మోకాళ్ళ కింద అంత మెత్తగా ఉన్నట్టుగా కనపడేది. అనుకున్నాడు, యేసయ్య నాకు మంచిగా మెత్తనైనటువంటి మోకాళ్ళ కింద దిండు పెట్టాడు అనుకున్నాడేమో. అది ఆయనకు తెలియదు. ఇంత పెద్దది ఉంటుందా పాస్టర్ గారు చేప మత్స్యం అంటే? అవునండి. ఈ మధ్యకాలంలో ఈనాడు పేపర్లో మనం చూసినప్పుడు మత్స్యకారులకు ఒక చేప దొరికింది, ఒక తిమింగలం దొరికింది. ఆ తిమింగలం ఎటువంటిదంటే వలలతో కూడా రాలేదు. అది వలలతో కూడా రాక దాన్ని ఏం చేశారంటే జేసీబీతో తీశారు దాన్ని. ఏంటి జేసీబీతో దాన్ని సముద్రం నుంచి ప్రక్క తీశారంటే మన బిల్డింగు లాగా చేపలు ఉంటాయి లోపల, అంత పెద్ద చేపలు ఉంటాయి. మరి ఈయనకి అక్కడ ప్రార్థన చేస్తున్నాడంటే తనకి భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన అనేటువంటి అలవాటు ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన పరుడు అయితే దేవుడు నిన్ను ఎలా ఉపద్రవం నుండి తప్పిస్తాడంటే అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఈ యోనాను గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈయన మంచివాడే కానీ కొన్ని దేవునికి దూరమైనటువంటి కారణాలు ఉన్నాయి. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనములో యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము గనుక చెప్పిన పని చేయటానికి ఎప్పుడైతే మనం ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా మనము ముందుకు వస్తామో చాలా మంచిది. కానీ ఈ వ్యక్తి ఆ చాపగర్భంలో ప్రార్థన చేస్తున్నాడంటే ఆ ముందు ఏదో జరిగింది, అందుకు ఆయన చాపగర్భంలోనికి పోవాల్సి వచ్చింది. సరే పాస్టర్ గారు నన్ను కూడా చాపగర్భంలోనికి పంపండి అంటే అది నేను పంపితే అయ్యేది కాదు, నువ్వు కూడా పోలేవు. హల్లెలూయా. మీరు కూడా ప్రయత్నం చేస్తే దాంట్లోకి పోరు. అమ్మా శాపమ్మ నేను వస్తాను, నువ్వు నోరు తెరుచుకో, యోనాన్ని తెరిచి నన్ను మింగమంటే నిన్ను మింగిందంటే లోపలికి పోకముందే నువ్వు కథమైపోతావు. లోపల నిన్ను దానికి లోపల ఆ పేగులు నిన్ను ఏమిటి ఆ యొక్క అవయాలు నిన్ను అరిగింపజేస్తాయి, అరిగిపోతావు, అయిపోయా కథమోగా. కనుక ఎవరే కానీ అటువంటి పరిస్థితికి పోకూడదు. దేవుని యొక్క కాపుదల అక్కడ ఉన్నది కనుక యోనా మీన గర్భములో ఉన్నాడు. మీన అనగా మత్స్యము, తిమింగలము, చాలా అద్భుతమైనటువంటిది. దేవుని బిడ్డలారా, ఈయనను అయ్యా నీవు నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ నినివే వారు చాలా పాపం చేస్తున్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, వద్దన్న పని చేస్తున్నారు, వారికి చెప్పే ఒక నాయకుడు కావాలి అని అంటే పోతానన్నాడు. కానీ చెప్పిన స్థలానికి వెళ్ళలేదు, ఇంకొక స్థలానికి వెళ్ళాడు. ఈయన తార్షీసుకి వెళ్ళాడు. తార్షీసు పట్టణానికి వెళ్తే అక్కడ అది ఇప్పుడు కొన్ని దేశాలు అంటాయి, స్పెయిన్లో ఉంది ఈ యొక్క తార్షీసు పట్టణము అని అంటారు. అక్కడ ఏమి దొరుకుతుందనగా తార్షీసు పట్టణంలో ఎక్కువ అదంతా కూడా వర్తకము గల దేశం, బిజినెస్ ఎక్కువ ఉంటుంది. తగరము, ఇనుము, సీసము ఎగుమతి చేసేటువంటి దేశాలు అవన్నీ. ఈ యోనాకు ఎక్కడికి పోమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈ నినివే పట్టణము అశ్షూరు పట్టణానికి ముఖ్యానికి ప్రధానమైనటువంటి దేశం, రాజధాని అని చెప్పుకోవచ్చు. ఇది విడిచిపెట్టి అని ఇటు వెళ్తానన్నాడు. ఎందుకు వెళ్తానంటే ఇతనికి తెలుసు ఆ సరౌండింగ్లో ఏమేమి జరుగుతుందని. అమ్మో, నినివే పట్టణానికి వెళ్తే వాళ్ళు నన్ను కూడా చంపేస్తారు, నేను పోనన్నాడు. అక్కడ పరిస్థితులు బాగలేవు. ఈ తార్షీసుకి వెళ్తే మంచి వ్యాపార స్థలం కదా, ప్రజలు ఎప్పుడైనా మంచిది కోరుకుంటారు, చెడ్డది ఎవరు కోరుకోరు. ఏమండి, కష్టం ఎవరు కోరుకోరు, సుఖంగా ఉండాలని కోరుకో. మీరేమంటారు ఈ మాటకు? దేవా నాకు రోజు జ్వరం రావాలని ఎవరైనా కోరుకుంటారా? ప్రభా రోజు నాకు తలనొప్పి రావాలని ఎవరైనా కోరుకుంటారా? దేవా నేను జీవించిన కాలమంతా నేను ఆరోగ్యంగా ఉండాలని ఆయన అని అంటారు. అంటే నువ్వు అనుకున్నట్టు మాత్రం కాదు, ఇది పరిస్థితులు అప్పుడప్పుడు తారుమారు అవుతుంటాయి. ఆ తారుమారుకు నువ్వు తారుమారు కాకుండా స్థిరంగా నిలబడినట్లయితే ప్రభువారు ఏదో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈయనేం చేశాడు? ఆయన పొమ్మని నినివే పట్టణానికి అయితే ఈయన తార్షీసు పట్టణానికి టికెట్ తీసుకున్నాడు. జోబు నిండా డబ్బులు ఉండి పడవల మీద కూర్చోవాలంటే ఊరికే పంపరు. కూర్చున్నాడు, పోతున్నాడు. ఓడ అడుగు భాగములో అయ్యగారు బాగా పండుకొని గుర్రు పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఈయన నిద్రపోతుంటే ఆ ఓడ నాయకులకందరికీ కూడా తత్రపుడుతుంది, చెమటలు వస్తున్నాయి, సముద్రంలో చెమటలు వస్తున్నాయి.
ఎందుకు చెమటలు వస్తున్నాయి, ఏమి పరిస్థితి అంటే సముద్రం ఉప్పొంగిపోతుంది, సముద్రం అంతా అల్లకొలమలం అయిపోతుంది. ఈ ప్రజలందరూ ఏం చేశారు, ఏమబ్బా ఇన్ని ఏళ్ళు మనము ఈ యొక్క పడవలు నడుపుతూ తిరుగుతూ ఉన్నాం, సముద్రం ఇంత పరిస్థితి ఎప్పుడు రాలేదు. అందులో ఒక ఆయన ఎవరో వచ్చి వాళ్ళల్లో వాళ్ళే, అయ్యా ఈ సముద్రం మునిగిపోకుండా ఉండటకు మనం ఏమన్నా పని చేద్దామంటే, వేసి రేషన్ పని అంతా అంటే చక్కెర బియ్యం బ్యాళ్ళు సామాన్లని కిందేసాయి, అప్పుడైనా బాగుపడుతుంది అమనంటే ఉన్న సామాన్లంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావలసిన ఆహార దినుసులన్నీ కూడా నీళ్ల పాలైపోయినాయి. ఏం పాలైపోయినాయండి అంటే, నేను ఒక మాట మీకు చెప్తున్నాను, అదేంటంటే ఎవడైనా వద్దన్న పని చేస్తే సంసారం అంతా ఏమైపోతుందనగా చీకటి పాలవుతుంది. ఇంటిలో తల్లి తండ్రి పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు మంచివారే కానీ పిల్లలు మాత్రం ఇష్టానుసారం పనిచేస్తే ఎంత పెద్ద కుటుంబమైనా కానీ నీళ్ల పాలయ్యే అవకాశాలు ఉంది, అంధకారములో పోయే పరిస్థితులు వచ్చేసాయి. ఈ దినాల్లో యవనస్తులు మనం చూస్తున్నప్పుడు నాకు నిన్నటి ఒక వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఏం కారణం అంటే, యవన పిల్లోడు సార్, వాడు మొబైల్ పట్టుకుంటాడు, నాకు తెలుసు సారా కథ, వాడు మొబైల్ పట్టుకుంటాడు, ఏదో బెట్టింగ్స్ ఉంటాయంట దాంట్లో, ఆ బెట్టింగ్స్ పెట్టాడు, లక్షల రూపాయలన్నీ కూడా అప్పుల పాలైపోయింది. ఆ సంగతి నాకు తెలుసు, ఇంట్లో ఆమె ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చేసి లక్షలు అయిపోయింది సార్. మరికొందరితో రమ్మీ అంట అంటే ఎందుకంటే నాకు తెలియదు, చెప్తుంటే మీరు చెప్తుంటే నేను వింటుంటాను అండి, అదంట ఇదంట. మరి దీంట్లో ఏమైపోయినారు వీళ్ళందరూ కూడా, మునిగిపోయారు. ఎందుకు పోయారంటే యోనా లాంటి తలంపు వీళ్ళకు ఉంది. యోనాను దేవుడు ఏమన్నాడు, నినివే పట్టణానికి వెళ్ళు బాబు అన్నాడు, నీకు అన్ని నేను ఇస్తాను, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈయనేం చేశాడు, తర్షీసుకు వెళ్ళాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, దురాశ గర్భము ధరించి పాపం కంటే పాపం పరిపక్వై ఏం కంటుందండి, మరణం కంటుందంట. దురాశ గర్భం ధరిస్తే గర్భం ఒక నూతనంగా దంపతులు వివాహం చేసుకున్న తర్వాత గర్భం వచ్చేస్తుంది. ఆరంభ దినాల్లో ఎవరికి తెలియదు, 3 నెలల తర్వాత అమ్మాయి గర్భం పెద్దగైనప్పుడు ప్రపంచానికి తెలిసిపోద్ది, మంచిది సంతోషం దేవుడు చేశాడు, అది క్రియ, ఇది దాచుకునే దానికి కాదు. అయితే ఈ వ్యక్తి మాత్రం ఏం చేశాడనగా వద్దన్న పని చేసేటకే ఎటువంటి నష్టం కలిగింది కుటుంబంలో. వాక్యం వింటున్న మీలో ఎవరైనా పెద్దలు ఏదైనా చెప్తే, జ్ఞానవంతులు ఏదైనా చెప్తే, అనుభవజ్ఞులు ఏదైనా చెప్తే, వాళ్ళు కేవలం క్రైస్తవులే కాదు, పాస్టరే కాదు, మరి ఎవరైనా కానీ, ఇప్పుడు మనం చదువుకునేంతవరకు చూసుకున్నాం ఒక ఉపాధ్యాయుని గురించి, ఆయన పదవి విరమణ గురించి, ఆయన చేసినటువంటి కార్యాలు శోచనీయం, అవన్నీ కూడా ఇతరులకు స్ఫూర్తిదాయకం, మాదిరికరం. ఎవరైనా ఏమైనా మంచి మాటలు చెప్తే తప్పకుండా మీరు వినండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మంచి మాట చెప్తే నీకు మంచిది, ఇంటి మేలు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు, ఈ పడవలో ఉన్నటువంటి ఓడలో ఉన్నటువంటి రేషన్ అంతా, అదంతా కూడా ఆస్తి అంతా కూడా నీళ్ల పాలైపోయింది. ఏమి ఇట్లా జరిగిపోతుంది, ఆయనను ఆ యొక్క సముద్ర తరంగములు అణిగిపోలేదు. అప్పుడు వాళ్ళందరూ చేశారు, గాలిస్తున్నారు సముద్రంలో, ఏదైనా ప్రాబ్లం ఏంటంటే ఈయన వెళ్ళాడు, అక్కడికి లోపలికి వెళ్ళి అందు చూసేసరికి 5వ వచనం చదవండి. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడల చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడవ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. చాలు, చూశారా, దిగులేదు దీనికి. కుటుంబం వాళ్ళ అమ్మ నాన్నలు ఎంతో కష్టపడుతుంటే అమ్మ నాన్నను ఎటకారం మాటలు మాట్లాడి, పో మమ్మీ పో డాడీ, నీకేం తెలుసు డాడీ, నీకేం తెలుసు మమ్మీ, ఇదిగో ఈయనే, ఎవరైనా యోనా మామూలు వ్యక్తి కాదు. ఇదిగో మీరు మళ్ళీ అక్కడ ఉంచి మళ్ళీ కిందికి రండి. అయ్యా మీరు ఎవరు అని అడిగితే ఈ మాటలు ఏం చెప్తాడు, 9వ వచనంలో, అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడు అంటే పెద్ద జాతి వాడిని, అబ్రాహాము సంతానం మొక్కనమ్మ సముద్రమునకును అమ్మ, ఒక్క నిమిషం అమ్మ, నేను హెబ్రీయుడేను అంటే మా పితరార్థులు అబ్రాహాము ఉన్నాడు కదా 14-13 ఉంటుంది ఆదికాండంలో. ఏంటి ఆయన హెబ్రీ జాతి గొప్పవాడు. చాలామంది గొప్పవారు అంటారు, మీ సలహాలు మాకొద్దు, మేమంతా రాజవంశము, మా అమ్మ మమ్మల్ని ఆకాశంలో కంటే ఆ మమ్మ అక్కడ కని ఆమె దారం పట్టుకొని మెల్లగా కిందికి ఇడిచింది, మేము ఇక్కడ వాళ్ళం కాదు,
వందనాలయ్యా నీకు, వందనాలమ్మ నీకు. మీ అమ్మ ఆకాశముల కంటే నిన్ను దారం పెట్టి ఇడిస్తే ఇక్కడ దిగేవాడివి కాదు, నువ్వు ఎక్కడ సముద్రంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయేవాడివి. దేవునికి స్తోత్రాలు. దేవుడు తల్లులను భూమి మీదనే ఉంచాడు, తల్లులను గర్భం ఇచ్చి కడమంటున్నాడు. ఆడ కింద పడితే కష్టమని పాపం మంచం మీద ఆమె డెలివరీ అవుతుంది. దేవుడు వారిని దీవిస్తున్నాడు, మనల్ని దీవిస్తున్నాడు. ఇదిగా అంటున్నాడు, నేను హెబ్రీయుడను, మా కులము ఈ భూమి మీద చాలా గొప్ప కులము, అసలు పెద్ద కులం అండి మాది. వద్దు, ఈయన చూడు ఎటువంటి, నేను భూమి ఆకాశములకు, చూడండి అక్కడ చదవమా, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై. చాలా పెద్ద ఆయన, బాగా చెప్పినవులే. ఏం చెప్తున్నాడు ఈయన? నేను దేవుని యందు భయభక్తులు గలవాడను. మా అమ్మ నాన్న, మా తాత ముత్తాతలందరూ కూడా పాస్టర్లే. అసలు ఆ పాస్టర్ కూడా నాకు తెలుసు, ఆ టీవీలో చెప్పడానికి కూడా నాకు తెలుసు. ఆయన నాకు వద్దు, నీకు ఎవరు తెలియకపోయినా పర్లేదు, కానీ వద్దన్న పని మాత్రం చేయగాకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వద్దన్న పని నువ్వు చేయొద్దు. ఇప్పుడు అంటున్నారు ఆ ఓడ నాయకులు, వారు నిజమైనటువంటి భక్తి గలవారు, వారి భక్తి వారిని రక్షించలేకపోయింది. వాళ్ళు అంటున్నారు ఆ పై వచనంలో, కాబట్టి వచనంలో అనగా 5వ వచనంలో, కాబట్టి ఓడ నాయకులు భయపడి ప్రతివాడు తమ తమ దేవతను ప్రార్థించుకున్నాడు. దేవుడు ప్రకృతి, దేవరా వికృతి లేక దేవతా వికృతి. ప్రకృతి దేవుడు, దేవుడు అంటే పరిశుద్ధుడు అని అర్థం. హల్లెలూయా. మీరు ఎవరైనా అడుగితే మీ ప్రశ్న ఇదే చెప్పండి, మీరు ఏమేమో కథలు చెప్పగాకండి. అసలు దేవుడు అంటే అర్థం ఏంటనగా పరిశుద్ధుడు. ఈ ప్రపంచంలో ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారని మీరే వాళ్ళని అడగండి. వాళ్ళు ఎక్కువ డిస్కషన్ చేస్తే వాళ్ళతో డిస్కషనే చేయొద్దండి, తర్కములు పెట్టుకోవద్దండి. మేము నమ్ముకున్న దేవుడు మా యేసయ్య పరిశుద్ధుడు, ఆయనలో ఎక్కడే కానీ లోపం ఉన్నదా మీరు చెప్పండి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడుగా ఉన్న ఆయన ఈ భూలోకానికి నరరూపుడుగా వచ్చినప్పుడు ఈ ప్రపంచ చరిత్రను మార్చాడు. నీ డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్, కుటుంబంలో ఏదైనా వ్యవస్థ, ఏదైనా ప్రోగ్రాము, ఏదైనా ఫంక్షను, భూమి రిజిస్ట్రేషను, మరొకటి జరిగితే క్రీస్తు అనే పదము, డేటు ఉంటేనే ఆ దానికి విలువ ఉంటుంది. మా యేసు ప్రభు వారు ఎవరు అనగా ఈ ప్రపంచ చరిత్రను మార్చిన వాడు. నీతో నేను ఎక్కువ మాట్లాడను, ఇది తేల్చుకుని రా, తర్వాత చూద్దామని చెప్తాం. ప్రైజ్ లార్డ్. దేవుడు అంటే అర్థం ఏంటండి? మళ్ళీ చెప్పండి, వింటున్నారా వాక్యం? దేవుడు అంటే అర్థం ఏంటండి? ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరైనా కానీ, ఏం సార్ మా దేవుడు దేవుడు కంటే, నేను మీ దేవుడు కాదంటలేదు. మా దేవుడు ఎవరితో పరిశుద్ధుడు. నువ్వు చెప్పగలవు ఆ మాట? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఓడ నాయకులు అంటున్నారు, మ్యారినర్స్ అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు అనగా ఆ మ్యారినర్స్ అంటున్నారు, కాబట్టి ఓడ నాయకులు భయపడి ప్రతివాడు తమ తమ దేవతను ప్రార్థించారా, దేవుని ప్రార్థించారా? ఏమనింది మీ బైబిల్లో? ఎస్, ప్రార్థించింది. మీ ఓడను చులకన చేటుకే అందులోని సరుకులన్నీ కూడా నీళ్ళలో బారబోసాము. అయితే వీరేమంటున్నారు తెలుసా? అప్పటికి యోనా ఓడ దిగో భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోతున్నప్పుడు ఓడ నాయకులు అతని దిక్కు, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది? నీవు లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేసుకో. చెప్పలు కొడదాం, తెలుసుద్దాం. ఓడ నాయకులు వాళ్ళ దేవతను ప్రార్థన చేసుకున్నారు, కానీ ఇతనిలో ఒక శక్తి ఉందని వారు గుర్తిరిగాడు. ఇతడు నిద్రపోతున్నాడు, నిద్రపోతుగా ఉన్నాడు. హెబ్రీయుడే నిద్రపోతే. ఏమండి, ఎన్ని పోతులు ఉన్నాయి చెప్పండి, మీకు తెలిసిన పోతులు నేను ఎంచుకుంటాను. దున్నపోతు, మేకపోతు, తిరుగుపోతు, తిండిపోతు, తాగుపోతుగా ఎన్ని పోతులు. అప్పుడప్పుడు అమ్మోళ్ళు అంటుంటారు పిల్లలను, అమ్మగారు అంటుంటారా లేదా, మీరు అంటారా లేదా మీ పిల్లలను? మంచివాడే అంటుంటారు. ఈ ఊరికే తిరిగిపోదు సార్, ఈయన కాళ్ళకు కుక్క కూరలు ఉండేవి సార్, వీడు తిరుగుతూనే ఉంటాడండి, బజార్ కుక్క తిరిగినట్టు తిరుగుతుంటాడు. ఏం పనిందో, దమ్ముడి ఆదాయం లేదు, గంట పురుసత్తు లేదు. దమ్ముడి ఆదాయం లేదు, గంట పురుసత్తు లేదు. ఓయి నిద్రపోతా ఏమన్నారండి? మీరు పక్కలకు చెప్పకాకండి ఈ మాట. ఏనైనా నీకు ఏమొచ్చింది? అసలు ఏం రోగం వచ్చింది నీకు? మేము అగసాట్లు పడుతున్నాం, రేషన్ పాని అంతా అయిపోయింది, ఖతం అయిపోయింది, ఏమి లేదు, సరుకులు లేవు, అన్నీ పోయాయి.
కానీ నీకు ఏం దిగులు చింత లేదా? చూడు, ఇతనిలో చాలా బలం ఉంది, కానీ నిద్రపోతే, దేవుని యందు భయభక్తులు గలవాడే నిద్రపోతే ఏండి. తర్వాత ఇతనికి ఉన్న గుణలక్షణం ఏంటంటే అది కూడా తెలుసు అతనికి. చూడండి, ఆయన అంటాడు 10వ వచనంలో, అమ్మ తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నాడు. అంటే ఇతను పారిపోయేవాడు, దేవుని సన్నిధి కంటే వచ్చేవాడు కాదు. వింటున్నారా? అంత లెక్కగా అందరు వెళ్ళిపోతారు. అవునా? ఫంక్షన్ పెడితే ఎవరైనా, ఫంక్షన్కి ఎవరైనా మేము పిలిచారనికి ఇన్విటేషన్ కార్డు పెట్టి వాళ్ళు రాకముందే మీరు హాల్లో ఉంటారు. అవునా? వాళ్ళు రాకముందే మీరు హాల్లో ఉంటారు. కుర్చీలని నమస్తే పోవాలప్ప, పోయేటప్పుడు అందరు పోదా, వాళ్ళు ఏమని అనుకుంటారప్ప, కుటుంబ సమేతంగా పోవాలప్ప, ఫస్ట్ పోదాంపా. చర్చికి రావాలంటే వాయమ్మ మెట్లు ఎక్కాలనా, ఎక్కడికైనా కానీ. చూసారా, ఈ మాటలు మాట్లాడుతుంటే ఒకవేళ కోపం వచ్చి నన్ను కొట్టాలనిపిస్తుంది మీకు. ఎప్పుడైనా కొట్టాలంటే చెప్పండి, నేను చంపిస్తాను, కొట్టండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాను, నన్ను ఆశీర్వదిస్తాడు. కానీ వాక్యం మాత్రం చెప్తాను, దేవుడు గొప్పవాడు. ప్రభువారు ఏమంటున్నాడు? నువ్వు ఇంత గొప్పవాడివి, దేవుని యందు భయభక్తులు గలవాడివి, భూమి ఆకాశం సృష్టించిన దేవుని యొక్క కుమారుడు అంటున్నావు, నేను ఎప్పుడు అంటున్నావు, మంచిదే. కానీ నువ్వు గాఢ నిద్రపోతున్నావు కదా. ఓ ఈ నిద్రపోతా, మేమందరం ఆ దేవతలను ప్రార్థన చేసుకున్నాము, అయితే ప్రయోజనం లేదు. నీలో నిజమైన దేవుడున్నాడు, నువ్వైనా ప్రార్థన చేసుకో. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకో అంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా అద్భుతమైన కార్యాలు దేవుడు నీ పక్షంగా జరిగిస్తాడు. నీ ఒక్కరిని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ ఒక్కరిని బట్టి ఆ యొక్క ఏమండి నినివే పట్టణాన్ని రక్షించడానికే కదా ఆయన నిన్ను సృష్టించింది. దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడనగా అనాది కాల సంకల్పంలోనే ఏదో నీ ద్వారా ఈ భూమి మీద దేవునికి మహిమ రావాలని నిన్ను సృష్టించాడు. దేవుని బిడ్డలారా, అవును. ఇప్పుడు నేను అంటున్నాడు చూడండి, యెహోవా సన్నిధిలో నేను పారిపోతున్నానని వారికి చెప్తున్నాడు. అప్పుడు అంటాడు, ఇట్లా కుదరదు బాబు, నిన్ను లోపలేస్తే మేము నేరం కట్టుకుంటాం. అన్యులు చాలా బాగా చెప్తున్నారండి. ఏం చెప్తున్నారంటే, నిన్ను గనక మేము, ఈయన అంటాడు మీరు నన్ను ఎత్తి ఆ సముద్రంలో వేయండి అంటాడు. సముద్రంలో ఏమంటే ఈయనకు కూడా పైన మనం చూసినప్పుడు చీటీ వేసుకున్నారు, చీట్లు వేసినారు. మీరు వేసే చీట్లు కాదు, ఆ షీట్లు కాదు, అది డబ్బుల షీట్లు అయ్యి. ఈ షీట్లు అంటే 10 మంది ఉంటే ఏంటి ఎవరు తప్పు చేశాడని సరికి చేయటానికి. అప్పుడు ఈ 10 మంది వేస్తే చీట్లు ఎవరికి వస్తే వారిని లోపలేయాలంటే, అయ్యా మీరు షీట్లు వేసింది కానీ తప్పు చేసింది నేనే అన్నాడు. ఈయన తప్పు చేసింది ఒప్పుకుండేది కూడా ఈయన తెలుసు. హల్లెలూయా. చూసావా ఇతను ఎటువంటి వాటి తప్పు. చూడండి 32వ కీర్తన 5వ చదువుకుందాం ఒకసారి. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 32 చదువుకుందామా అమ్మా, చదువుకుందామా. 5వ వచనం ఒకసారి చదువుకుందండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుంది. చాలమ్మా, నా దోషమును కప్పుకోలేదు. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఈయనేం చేశాడుగా, నేను తప్పకుండా ఒప్పుకుంటాను అన్నాడు. ఒప్పుకుంటే నువ్వు ధన్యుడో బ్రదర్ సిస్టర్. నీలో చాలా శక్తి ఉంది, నీలో చాలా బలం ఉంది. యోనా అనగా విధేయుడు, కానీ ఇక్కడ అవిధేయత పనిచేస్తున్నాడు. నిన్ను విధేయంగా ఉండటానికి దేవుడు పిలిచాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు మోషే. ఏంటి ఇప్పుడు నీవు ఏ ఇంట్లో ఉన్నావో, ఏ సంఘంలో ఉన్నావో, నువ్వు విధేయుడుగా జీవిస్తే, అందుకే నీకు యోనా అంటే పావురము అని అర్థం, లేక గువ్వా అని అర్థం. పేరు బాగానే ఉంది కానీ ఈయన క్రియలు కొంచెం బాగలేవు. ఆరంభంలో ఏం లేవండి క్రియలు. ఇప్పుడు నుంచి మీ పేరు ఏదో నాకు అవసరం లేదు, కానీ మీరు పేరుకు తగ్గట్టు మీరు బాగా జీవించినట్లయితే ప్రభువారు ఏమంటాడు చూడు, నీ నుండి ఎంత నష్టమైపోయా. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చేసినటువంటి పొరపాటు పనులకు వారి జీవితకాలం అంతా సంపాదించిన డబ్బంతా కూడా అన్నీ కూడా అమ్మివేయబడి, చివరికి వారి ఇండ్లు కూడా అమ్మవేయబడి, చివరికి తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత ఆ పిల్లలు తీర్చుకోలేని పరిస్థితుల్లో వారు బాడిగ ఇళ్లలో ఉన్నారండి. ఏమంటారు ఈ మాటకు? మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ ప్రియమైన పిల్లలారా, ఓ యవనస్తులారా, లేక తల్లిదండ్రులారా, మీ ఇష్టం వచ్చిన పని చేస్తే మీ పితరాదులు సంపాదించిన ఆస్తి అంతా కూడా పరలోపాలైపోతుంది, నీళ్ళ పాలవుతుంది. ఇదిగో యోనాలాగా మొదటి దశలాగా మనం ఉండకుండా, నీలో దేవుడు ఉన్నాడు, నీలో నిజమైన దేవుడు ఉన్నాడు. అయితే అన్ని మాటలు మాట్లాడతావు కానీ దేవుని మాట మాట్లాడవు కదా. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి, అమ్మా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకు ఒక మాట చెప్పడానికి ప్రభువారు ఈ ప్రభు దినమున దేవుని యొక్క సన్నిధానికి పిలిచి అంటున్నాడు. చూడండి 12వ వచనం చదువుకుందాం.
నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చేనని నాకు తెలిసి ఉన్నది. చూడండి, కన్ఫామ్ గా చెప్తున్నాడు. మీకు కూడా తప్పు చేసినప్పుడు నీకు తెలిసి ఉంటుంది, కానీ వాడు ఎన్నెన్నో తిప్పలు పెడుతుంటాడు, అట్లా కాదు ఇట్లా కాదని. కానీ యోనాకు ఉన్నటువంటి గుణం పెద్ద గుణం ఏంటంటే, అయ్యో ఎందుకు అలా చేశారు, నన్ను బట్టే వచ్చింది అని ఒక ఆత్మీయుడు ఎప్పుడే కానీ తన తప్పును ఒప్పుకున్నవాడు ఎప్పుడు కూడా అభివృద్ధి పొందుతాడు. తప్పును ఒప్పుకున్నవాడు, నన్ను బట్టియే ఈ విపత్తు కలిగింది, అందువలన నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. ఎక్కడేమన్నాడు? మీరు ఊరుకుంటారు ఈ మాట చెప్తే? నేను ఎత్తి కింద వెళ్తానంటే మీరు చర్చికి వస్తారా? ఎత్తి కింద మనం చచ్చిపోయినాడు, మేము రాము సార్. కానీ ఇతని తప్పు సముద్రంలో వేస్తే ఇంక దొరుకుతారా అంటే ఆయన కథ ఏంటంటే ఒక నిరీక్షణ ఉంది ఆ మనిషికి. నన్ను ఎత్తి సముద్రములు వేసిన కానీ గాఢంధకారపు లోయలలో సంచరించినను, గాఢంధకారపు లోయలలో సంచరించినను, అపాయమేమీ కలుగదు నాకు నీ తోడు నాకుండగా, అపాయమేమీ కలుగదు నాకు నీ తోడు నాకుండగా, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు, నాకు లేమి లేదు. నన్ను ఎత్తి ఎక్కడేమన్నాడండి? తప్పు చేశాడని ఒప్పుకున్నాడా? ఒప్పుకోకుంటే చాలా కష్టాలు వస్తాయి బ్రదర్ సిస్టర్. అమ్మా, మీరు ఒప్పుకుంటే మీరు దీవింపబడతారు. దాచుకోవద్దండి. కొందరైతే ఎలా ఫీలింగ్ అయితే ఇంత తప్పు చేసి అగ్గిపెట్టి కుటుంబానికి అగ్గిపెట్టి అన్నీ చేసి కానీ ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ రైట్. ఏందబ్బా ఇది, నేను ఫ్రీ అయిపోయినాను, నేను చాలా బాగున్నాను. కూటోళ్ళు నీకెవరు చెప్పారు? నేను అరే చేసిన తప్పు అంతా కుటుంబం అంతా నీ కొరకు దిగులు పడుతుంటే నువ్వు ఫ్రీ అంటావా? నాకు స్వతంత్రం అంటావా? నో, ఆజ్ఞ అతిక్రమమే పాపము. వద్దన్న పని ఎవరు కూడా చేస్తే నీ కుటుంబము చాలా కష్టపడుతుంది, చాలా ఇరుకులో పడతావు, చాలా ఇబ్బందులలో పడతావు. నిన్ను రక్షించే నాదుడు ఎవ్వరు ఉండరు. దేవా కరుణించు. ఇతడు అంటున్నాడు, నన్ను ఎత్తి సముద్రములో వేయండి. ఏంటి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినాను. చూసావా, ఇతనికి బాగా తెలిసిపోయింది. ఈ సముద్రాన్ని కూడా నిలిపే దేవుణ్ణి నేను నమ్మాను గనుక, తప్పు నేను చేశాను గనుక మీరు సఫర్ అవుతున్నారు. ఒకని తప్పు కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. ఒక స్కూల్లో ఒక వ్యక్తి తప్పు చేశాడంటే ఆ స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది. ఒక ఇన్స్టిట్యూట్లో ఎవరైనా తప్పు చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్కి తప్పు వస్తుంది. ఒక ఏదైనా కానీ సంస్థలు ఎవరైనా కానీ ఎక్కడైనా ఒక ఇంట్లో ఒక్కడు తప్పు చేస్తే ఆ ఉన్నటువంటి సమాజానికి అందరికీ ఏమైపోయిందండి? ఇప్పుడు అంటున్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో వేయండి. మీరు నన్ను అడగండి, సముద్రం నిర్మలంగా కాకపోతే నన్ను అడగమంటాడు. ఏమంటే ఏమండి, అప్పుడు వాళ్ళు కూడా చాలా చాకచక్యంగా ఈయన ట్యాకల్ చేస్తున్నాడు ఈ వ్యక్తిని. ఎవరిని? ఏమంటే గబక్కినేసి దానికి కాలే, వాళ్ళు కూడా కొంచెం స్క్రూటినైజ్ చేస్తున్నారు, ఇది అవునా కాదని. చూడండి, మీ మీదకి వారు ఓడను దరికి తెచ్చున్నట్టుకు తెడ్లను బహు బలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమైపోయింది. ఈయన అన్నాడు కానీ అట్లా కుదరక చెడ్లతో తీసుకొని దగ్గరికి వస్తే కానీ అసలు కుదరటం లేదు. గాలి తుఫాను అట్లే ఉంది. అయితే వీళ్ళు ఒక ప్రార్థన చేశారు. ఎవరు ప్రార్థన చేశారు? ఓడ నాయకులు కెప్టెన్తో కలిసి ఈ ఓడ నాయకులు చేస్తున్న ప్రార్థన ఒక మాట వినండి. 14 వచ్చినాము అమ్మా. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారము నీవే దీని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మలను లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని. హల్లెలూయా.
ఇంతకుముందు వీరు ఎవరిని ప్రార్థన చేసుకున్నారు? వారి దేవతను చేసుకున్నారా? ఇప్పుడు ఇతనిలో ఉన్న దేవుడు గొప్పవాడని వారు తెలుసుకున్నారా? అప్పుడు అంటున్నారు ఇతను ఎత్తేస్తే ఒకవేళ రేపు కేసు పెడితే మమ్మల్ని లోపలేస్తారు కదా. ఉందే లేదు అక్కడ? ఇది నేరం కదా, హత్య అయిపోతుంది కదా. అందువలన మేమేం చేస్తున్నాం, ఓ దేవా నీ చిత్త ప్రకారంగా ఉంటే ప్రభువా నాయన ఈ నేరం మా మీద ఏదు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు వారు. హల్లెలూయా. యెహోవాకు ప్రార్థన చేశారు. 15వ వచనములో యోనాను ఎత్తి, ఆ 14వ వచనంలో అంటాడు బలులు నర్పిస్తారు వారు. అక్కడ చూడండి, అది చూడగా మనుషులు 16వ వచనంలో అది చూడగా మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. చూడండి, 15వ వచనంలో ఎత్తి ఆయన సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఒకసారి చప్పలు కొడదాం. ఎవరికి? యోనా కొడదామా? ఎవరికి కొడదాం? దేవునికి కొడదాం. కానీ యోన ఏమన్నాడంటే చెప్పిన మాట నెరవేరింది. ఎవడేమైపోయిందంటే సముద్రం అంతా ఎందుకు ఎప్పుడు నిలమవుతుందంటే ఒప్పుకున్న వ్యక్తి నిమ్మలం బెట్టలకే ఇంకా చచ్చాడు అని వేయలేదు. కానీ ఇతను చెప్పిన మాట చూడండి, ఎప్పుడైతే వీరు ఎత్తి వేస్తున్నారో ఎక్కడో తిమింగలం మీన పెద్ద చేప తిరుగుతున్న దాన్ని ఇంకా ఆసన్నమైంది కనుక వారు ఎత్తి వేసిన సమయము, ఆ చేప వచ్చి నోరు తెరిచిన సమయము ఒకటైపోయింది. యోనాను దాంట్లో వేసినప్పుడు యోనా డ్ర లోపలికి పోయినాడు. ఎక్కడికి వెళ్ళాడు? సముద్రంలో పోయినాడా? సముద్రంలో పోయినారా? ఎక్కడికి పోయినాడు? మత్స్యం యొక్క నోట్లోనికి అనగా గర్భంలోనికి వెళ్ళాడు. అప్పుడు చేశాడు ఈయన ప్రార్థన. ఏం చేశాడు ఇప్పుడు చూడండి మీరు. గొప్ప మత్స్యం 17వ వచనంలో గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క గర్భములో కడుపులో ఉండెను. ఆమెన్. హల్లెలూయా. ఎన్ని రోజులు ఉన్నాడు ఈయన? యేసుప్రభు వారి సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడు? లాజరు ఎన్ని రోజులు ఉన్నాడు? 4 రోజులు. ఇప్పుడు ఈ 2వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానానికి సాదృశ్యంగా కనపడుతుంది. ఆ పునరుత్థానము మనము కూడా ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించినప్పుడు యోనాను ఏ విధంగా మత్స్యం కడుపులో పోయినట్లుగా మనము కూడా పాపం అనేటువంటి సమాధిలో ఉండవలసిన వారిమి. సమాధిలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? లేవనెత్తుటకు సిద్ధంగా ఉన్నాడు. సమాధిలో ఉన్న వారి కొరకు యేసుప్రభు వారు అవిధేయులైన వారి కొరకు ఆయన 3 దినములు ఆయన సమాధిలో ఉన్నప్పుడు ఆయన ఆత్మగానే వెళ్ళి అవిధేయులైన వారి దగ్గరకు వెళ్ళి ఆయన దేవుని యొక్క స్వార్థ చెప్పాడు. ఈ దినము కూడా దేవుడు మనకు యోనాలాంటి భక్తులను ఇచ్చాడు. మనకు కూడా స్వార్థ చేస్తున్నాడు. ఓ నా బిడ్డలారా, మీరు ఎన్ని ఏళ్ళు బ్రతికింది చాలా ముఖ్యము కాదు, కానీ ఎన్ని ఏళ్ళు దేవుని కొరకు జీవించింది అది చాలా ప్రాముఖ్యము అని చెప్పాడు. దేవుని కొరకు కనుక మనం జీవిస్తూ ఉన్నట్లయితే నీవు సమాధిలో నుండి నిన్ను బయటికి తీయడానికి ఈ దినము కూడా సిద్ధంగా ఉన్నాడు. అలనాడు యేసు ప్రభు వారు పునరుత్థానుడైనట్టుగా దేవుడు నిన్ను నన్ను మనకు పునరుత్థానించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు. మత్స్యము గర్భంలో నుండి ప్రార్థన చేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. 2వ అధ్యాయములో మనం చూసినప్పుడు చదవండి 2వ వచనంలో, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో మీకు దాదాపు 10 వచనాలు ఉన్నాయండి. 2వ అధ్యాయంలో ఎక్కడ ప్రార్థన చేశారంటే ప్రపంచంలో ఒక్కడే ఒక వ్యక్తి, హల్లెలూయా, ప్రపంచంలో ఒక్కడే ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడమ్మా? ఇంకెవరికైనా వస్తుంది అది? ఆ వంతు ఇంకెవరికైనా వస్తుందా? ఇంకెవరికి రాదు. ఇది మీరు కూడా ఎవరు ప్రయత్నం చేయగాకండి. మమ్మల్ని కూడా పంపిస్తే మేము కూడా అట్లా ప్రార్థన చేస్తాం శాపగర్భంలో. అట్లా లేదండి. అట్లా చేస్తే మీరు చచ్చిపోతారు. ఈ మధ్యకాలం నిన్నగాక మొన్న నేను పేపర్లు చూస్తుంటాను, వార్తలు చూస్తుంటాను మీకు తెలపటానికి. ఒక ఆయన 60 ఏళ్ళ మనిషి ఈ పెద్ద పామును కొండ శిలువను ఎప్పుడు భుజానికి వేసుకుని తిరుగుతుంటాడు, డబ్బులు అడుక్కుంటుంటాడు. రోజులాగానే వెళ్ళిపోయాడు. కానీ ఒకానొక దినమున, అంటే ఈ వారంలోనే జరిగిన విషయం చెప్తున్నాను మీకు, పోయిన వారంలో అది ఉన్నట్టు ఏం చేసేది, గొంతుకు వేసుకున్నాడు కదా, గట్టిగా బిగుసుకుంటే ఊపిరాడక అక్కడనే రోడ్డు మీద పడి చచ్చిపోయాడు. దాని యొక్క తోలు అంత గట్టిగా ఉంటుందంటే, అంత గట్టిగా బిగుసుకున్నదంటే
కొద్దుకోకు అయిపోద్దండి. అవును దేవుని బిళ్ళారా. ఇర్విన్ అంటే అయినా ఒక ఆయన విన్నారా మీరు? ఇర్విన్ అంటే అయినా చేపలు మొసళ్ళు బాగా పట్టుకునేవాడు, చాలా చాకచక్యం గలవాడు. క్రొకడైల్. ఇర్విన్ అంటే అయినా చరిత్ర దాదాపు 15-20 సంవత్సరాలు అయి ఉంటుంది. ఆయన ఇంత పెద్ద వేటగాడు. ఆయన ఏం చేసాడు, చేప వేటకు పోయి అది దాని చేప ఒక్కసారి దాని యొక్క ముళ్ళుతో కొడితే గొంతుకు అక్కడిక్కడ కూర్చుకొని ఎక్కడే చచ్చిపోయినాడండి. చాలా చరిత్ర మీకు తెలిసి ఉంటుంది. ఇర్విన్ అంటే ఆయన, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళేదానికి లేదు చేప గర్భంలో, కానీ నువ్వు యేసయ్య గర్భంలోనికి బిడ్డ పుడితే నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అందుకే దేవుడు నిన్ను తల్లి గర్భములో నిరూపింపబడక మునిపే యేసయ్య నిన్ను ఎన్నుకున్నాడు. యోనాను ఎన్నుకున్నట్టుగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈయనకు ఒక నమ్మకం ఉంది. ఈ 2వ అధ్యాయం మీరు చదివినప్పుడు దేవుడు నా ప్రార్థన తప్పకుండా వింటాడు అని కోరుకున్నాడు. వినగానే అతనికి మత్స్యము గర్భములో పశ్చాత్తాపం వచ్చింది. దానికి ప్రైజ్ ది లార్డ్. పశ్చాత్తాపం కలిగినప్పుడు దేవుడు ఏ యొక్క మత్స్యమునకు ఆజ్ఞించి నియమించి అతన్ని మింగమని చెప్పాడో అదే యోనకు చెప్తున్నాడు 10వ వచనములో. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసింది. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసింది ఆయన? కక్కివేసింది. ఇప్పుడు చూసావా, కక్కివేష్టలకి ఇంత పెద్ద తిమింగలము ఒక్కసారి ఆయన హోప్ అని ఏమండి, మనం అప్పుడు నీళ్ళు పుక్కలకి పూ అని చూస్తాం, దూరం పడతాయా లేదా? అవునా అంటేనా? మరి ఇది మామూలు, నేను చెప్పాను కదా, తిమింగలని ఏమండి జేసీబీతో తీశారంటే అది ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఒక్కసారి గట్టిగా తీసుకొని హోప్ అంటలకే ఎక్కడికైతే నేను పోనన్నాడో చెప్పరు. నేను ఎక్కడికైతే పోని, చాలామంది అంటారు నేను చర్చికి రాను, నాకు కుదరదు, నాకు జిలబెట్టినట్టుంటుంది, నాకు కూర్చున్నట్టుంటుంది, నేను రాను మమ్మీ అంటాడు. దేవుడు అంటాడు చేస్తాడు బుద్ధి, జాగ్రత్త. అప్పుడు అంటాడు మమ్మీ నన్ను కూడా చర్చికి తీసుకుపో మమ్మీ. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, కానీ అన్నీ చేస్తాడు ఆయన. అయితే నీలో ఉన్న శక్తి ఆయనకు తెలుసు, నీలో ఉన్న బలము ఆయనకు తెలుసు, నీలో ఉన్నటువంటి ఆ కృప చాలా గొప్పదని తెలుసు. అయితే ఆయన నిన్ను కఠినముగా శిక్షిస్తాడు, కానీ మరణానికి నిన్ను అప్పజెప్పడు. చెప్పలు కొడతామా? మరణానికి నిన్ను అప్పజెప్పడు యేసయ్య. కక్కి ఏష్టలకి దిమ్మ తిరిగి లేచాడు, ఇసుకలు లేచి చూస్తున్నాడు. ఇది తర్షీసా యోనా నినివేనా అన్నాడు. చూసి ఇది తర్షీసు గిరిశీసు నయ్యే. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? గుడి చుట్టూ తిరిగి ఎక్కడికి వచ్చాడు? గుడిలోకి వచ్చాడు. దేవుడు నిన్ను అట్లా కూడా పిలుస్తాడు. అందుకని బాగా పిలిచినప్పుడు వస్తే నీకు నమస్కారం చేస్తారు అందరూ. ఆ కాళ్ళు చేతులు కండ్లు అన్నీ బాగున్నప్పుడు దేవుని సందానికి నువ్వు వస్తే మంచి గొప్పగా వాడబడతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నీ అయిపోయిన తర్వాత వస్తానంటే ఎట్లా? పిప్పి తీసుకొని ఏం తీసుకొని వస్తాను? పిప్పి. ఆ చెరుకు ఎండలకాలం చెరుకు రసం పిండుతుంటారు, చెప్తూ ఉంటాను ఎప్పుడు మీకు. ఆ చెరుకు తీసుకొని వాడు పెడుతుంటాడు నాడు. ఎప్పుడైనా ఒక గ్లాసు చెరుకు పాలు ఏమంటే డ్రమ్ పెడతాడు, అటు తీసి మళ్ళీ డ్రమ్ పెడతాడు, మళ్ళీ పెడతాడు. నాయన ఇంకా ఏమి రసమే లేదు పోరా తండ్రి. ఆ పిప్పిని పారేస్తాడా మనిషి. పిప్పి తీసుకొని దేవుని దగ్గరికి వస్తావాను. అన్నీ బాగున్నప్పుడు హల్లెలూయా, నీకు స్తోమత ఉన్నప్పుడు, నీ కండబలం ఉన్నప్పుడు, నీ శక్తి ఉన్నప్పుడు దేవుని పని మీరు చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కక్కి వేష్టలకే దిమ్మ తిరిగిపోయాడు, లేచాడు. నేను పోతాను ప్రభా, యాడికి పోతాను నైనా? నినివేకి పోతాను ప్రభా. తర్షీసుకుపోయే అన్నాడా? పద అన్నాడు. పోనాడు, చూశాడు, అంతా ఎక్కి చేశాడు. ఎవరిని అడిగాడు? గూగుల్ లేదు అప్పుడు. అయితే దేవుడు గూగుల్ జ్ఞానం ఇచ్చాడు అతనికి. హల్లెలూయా. చూసి గూగుల్ చూడు, నేను ఎప్పుడు వాక్యం చెప్పిన నీకు సైన్స్ కొంచెం చెప్తాను. ఏం చెప్పాడంటే ఈ పట్టణము 3 దినములు చేసే పట్టణం అంటది. గూగుల్లో మీకు కొడితే ఇక్కడి నుంచి ఎవరికి పోవాలంటే అన్ని కిలోమీటర్లు, ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు అన్నీ చెప్తారు. ఈ వ్యక్తికి ఆ పట్టణము 120,000 మంది కంటే పైబడి ఉన్నారు.
ఈ పట్టణమంతా తిరగటానికి 3 రోజులు ప్రయాణం పడుతుంది తెలుసుకున్నాడు. అతని దగ్గర అప్పుడు మాత్రమే కూడా మొబైల్ ఉన్నది ఆయన దగ్గర ఉన్నది, ఆయన దగ్గర. మన దగ్గర ఎందుకు అబ్బా మొబైల్ అంటే, నీకేం తెలుసు సార్ అంటారు మీరు నన్ను. దీంతో బాగుపడిన తక్కువ, చెడిపోయిన వాళ్ళు ఎక్కువ. ఏమంటారు ఈ మాటకు? మీరు బాగుపడే గుంపులు ఉండాలా, చెడిపోయే గుంపులు ఉండాలనా? ఎంతమంది అనుకున్నారు బాగుపడే గుంపులు ఉన్నారు? గట్టిగా చేతి ఇట్లా, ఇది పుర్ర చేతి గట్టిగా కదా, 2 చేతి. నేను బాగుపడే గుంపులు ఉంటాను కనుక నేను ఏదో ఒకటి చూసుకుంటాను, ఏమి వార్తలు చూసుకుంటాను, ఏదన్నా మన పిల్లలు తినిపెట్టి చూసుకుంటాను, ఈసిరి పక్కకేసి పండుకుంటాను. హల్లెలూయా హల్లెలూయా చెప్పరు. మీరు తెల్లవారు చూశారంటే అయిపోయి జైహిందే, బ్యాటరీ బాయా, డబ్బులు బాయా, మీ జీవితం బాయా. వద్దు, దాన్ని ఇడిచి పక్కకేంటి. చూడు, యోనాకి ఏం యాప్ ఉందమ్మా? ఉందా? ఏం యాప్ లేదు. దేవునికి స్తోత్రాలు. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే అది అంటే చూసుకుంటే మంచిదే. ఏమండి, నేను ఎప్పుడు ఎవరినైనా అడుగుతాను, ఆటో డ్రైవర్లను అడుగుతాను, తిరిగి వాళ్ళని అడుగుతాను. ఆయన ఆ ఊరికి ఎట్టాలంటే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు ఆటో డ్రైవర్లు, సార్ ఇట్లా పోయి కరెక్ట్గా పోవు. ఈ గూగుల్కి నువ్వు కొడితే ఇట్లా పోవచ్చు, ఇట్లా కూడా పోవచ్చు అంటది. సత్యాన్నే. నిన్న ఒకళ్ళు వచ్చారు ఎక్కడి నుంచి, మనోళ్ళు బ్రదర్ వాళ్ళు అది చేశారు. ఏమ్మ గూగుల్ మ్యాప్ చూసుకున్నాను అంకుల్, అది ఇట్లదేమని చెప్పింది. అసలు మేము బళ్ళారి నుంచి వస్తే ఇంత టైం పట్టేది, కానీ పొద్దున 4 గంటలకు బయలుదేరితే వాళ్ళు అక్కడికి వచ్చేకి సుమారుగా 2 గంటలు అయిపోయింది. ఇట్లాగైనా వచ్చే వాళ్ళు 12-1 గంటకల్లా వచ్చేసేవారు. ఎట్లయిందంటే గూగుల్ తప్పు చెప్పిందంట, కానీ యేసయ్య తప్పు చెప్పనే. ఒక వ్యక్తిని నువ్వు అడిగితే కరెక్ట్గా చెప్తాడు. ప్రైజ్లాడు. ఆడివి సరుకులు కొన్ని అడుగు క్యాపర్కి పడతా అంటే అట్లా మీరు అట్లా చేయొద్దండి. ఇప్పుడు లేటెస్ట్ వస్తే వాడుకోండి, కానీ అక్కడెక్కడ తిప్పుతుంది. అది నేను తిప్పి అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఇది ఇంకా అయిపోయిందంట, లొకేషన్ అయిపోయిందంట సార్, అప్పుడు మనం బయటికి పోయి తీసుకొని రావాలి వాళ్ళని. కానీ యేసయ్య మాత్రము నువ్వు చేరవలసిన స్థలానికి తీసుకొని వస్తాడు. వితౌట్ గూగుల్ ఆయన నీకు నేర్పిస్తాడు. యోనాను తీసుకొని వచ్చాడు, తర్వాత ఇతడు తెలుసుకున్నాడు, వెళ్ళాడు, ఇప్పుడు పట్టుకున్నాడు గట్టిగా. స్తోత్రం హల్లెలూయా అన్నాడు. 3 దినములు చేసి పని ఒక్కరోజు చేశాడు. అందరికి సువార్త చేశాడు. చేసేసరికి ఆయన ప్రభావం. అందుకే ఈ వాక్యం ఎందుకంటే ఇదే ఇక్కడ అసలు ముఖ్యమైన ప్రభావం. ఆ 3వ అధ్యాయంలో ఆ 3 దినములు ప్రయాణం చేసే ప్రయాణాన్ని ఒక్క దినంలో సువార్త చెప్పాడు. ఆ రాజుకు వినపడింది. ఆ రాజుకి దిగి వచ్చి మంత్రులను పిలిచి, ఇప్పుడు మీరు వెళ్ళండి, అంతలాగా చాటించండి. దేవదూతలాగా వారందరూ వెళ్ళారు, చాటించాడు. ఆ రాజు వచ్చి గోనె పట్ట కట్టుకున్నాడండి. గోనె పట్ట కట్టుకొని వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి పశువులు ఏంటి అంటే నేను మీకు చెప్తున్నాను. 8వ వచనంలో 2వ భాగంలో 8వ వచనం, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి. చూశారా, మనుషులు, ఎద్దులు, ఇంకా ఏమేమి పశువులనేయో అందరికి కూడా ఏం పెట్టకూడదు, నీళ్ళు ఇవ్వకూడదు. ఒకవేళ కుక్కలిగిన వాళ్ళ ఇంట్లో ఉంటే కుక్కలు కూడా ఏం పెట్టకూడదు. అవి గట్టిగా అరిచితే మనం ఏం చేయలేము. మీరు ఎప్పుడే కానీ కుటుంబంగా ఉపవాసం అంటే ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు వీరంతా దుర్మార్గులమైనట్టు రాజు కూడా ఒప్పుకున్నాడు. అంటే ఇతనిలో ఉన్న శక్తి చాలా గొప్పదే కదా. యోనలో ఉన్నట్టు శక్తి చాలా గొప్పది కనుక రాజు గోనెపట్ట కట్టుకొని అంగలార్చి ఏడ్చి కన్నీరు, ఓ ప్రభువా, 40 దినాలలో మా యొక్క పట్టణమంతా పాడైపోతుందని మీరు చెప్పారు తండ్రి, మేము నీ దృష్టికి పాపం చేసామని అందరూ ఒప్పుకున్నారండి. హల్లెలూయా. అందరూ ఒప్పుకున్నారా? కొందరు ఒప్పుకున్నారా? అదే కథ. ఇప్పుడు ఒకడు ప్రార్థనకు వస్తే ఒకడు రాడు, నువ్వు అంటాడు అంతే. దేవుడు ఒప్పుకున్నప్పుడు దేవుడు అంటాడు, చూడండి, వీరి యొక్క నడతలు చూసి ఎటువంటి చూడండి అనగా 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై. హల్లెలూయా. ఎవరు పశ్చాత్తాపన్నారు నాయన? యాక్చువల్లీ ఎవరు పశ్చాత్తాపడాలి? పాపి పశ్చాత్తాపడాలి. కానీ వీరు ఉన్నటువంటి ఈ స్థితిని మార్చుకొని వారి దుర్మార్గమును విడిచిపెట్టి, ప్రభువా మేము మీ కొరకు జీవిస్తామని ఒప్పుకున్నప్పుడు దేవుడే పశ్చాత్తాపడ్డాడండి. హల్లెలూయా. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు పశ్చాత్తాపడి అంటాడు, వారికి చేదును అని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. చప్పలు కూడా దేవుడు చూస్తామా? చూశారా, దేవుడు తప్పించాడా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా ఎక్కడున్నా కానీ మీరు ఇష్టం ఇచ్చిన పని మీరు చేసుకుంటూ దేవుడు అంటే యోనలాగా అవుతుంది. యోన కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే.
యోన కూడా దేవుణ్ణి ఎరిగిన వాడే, యోన కూడా హెబ్రీయుడే, యోన కూడా చిన్న ప్రవక్తలు గొప్పవాడే. ఆది అపోస్తులలో అపోస్తులు ఇప్పుడు కొత్త నిబంధనలు వస్తే పాత నిబంధనలో ఆయన అపోస్తులుగా పరిగణింపబడ్డాడు. పేరు చిన్నదే కానీ గొప్పవాడిన మామూలు వ్యక్తి కాదు యోన. అటువంటి వాడు దేవునికి దూరం అయిపోతే దేవుడు ఎక్కడ నువ్వు వద్దన్నావో అక్కడ మరలా నిన్ను తీసుకుని వస్తాడు. ఆమేన్. నువ్వు అక్కడ వద్దని నువ్వు అనుకుంటే, ఇది నాకు వద్దంటే దేవుడు నిన్ను అక్కడికి తెస్తాడు. యేసయ్య శక్తి చాలా గొప్పది, ఆయన బలము గలవాడు. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. కీడును తప్పించి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, రోగమును తీసివేసి ఆరోగ్యమునిచ్చే దేవుడు, దుర్మార్గులను సన్మార్గులుగా మార్చే ప్రభు, పాపిని పరిశుద్ధుడిగా చేసే దేవుడు, అన్యుణ్ణి దేవునికి ఇష్టడుగా చేసేవాడు దేవుడు. యూదులకైనా అన్యులకైనా దేవుడు సరైనటువంటి పిలుస్తాడు. కేవలం ఆయన హెబ్రీయులకే కాదు, అన్యులకు కూడా ఆయన దేవుడే. నినివే పట్టణస్థులు కూడా అన్యులే. ఆయన చేసిన సువార్త 100 సంవత్సరాలు పనిచేసిందండి. అక్కడ 100 సంవత్సరాలు పనిచేసిందండి. 100 సంవత్సరాల తర్వాత మరలా నినివే పట్టణస్థులు లోకంలో పడిపోయారు. నీవు ప్రార్థన చేస్తే 100 సంవత్సరాల వరకు ఈ మాటను బట్టి అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అయితే నేను తప్పు చేశాను అని, నేను చేయలేదు అని నిర్ధారణ చేయటానికి నువ్వు కాదు, యేసయ్య ఉన్నాడు అనే సరైన విధంలో నీకు తప్పకుండా జవాబిస్తాడు. దేవునికి దూరం కావద్దు. చేయవలసిన పని చేయకుండా దూరం వెళ్ళిపోతే పారిపోతున్నావా? నువ్వు ఆకాశమునికి ఎక్కినా ఆయనకు అక్కడికి వస్తాడు. నువ్వు నడి సముద్రములో ఉన్నా ఆయనకు అక్కడికి వస్తాడు. నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు పండుకున్నా ఆయన నీ స్థితిగతులు నెరుగును. 139వ అధ్యాయంలో నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగలను ప్రభువా? నేను ఆకాశమునికి ఎక్కినాను, అక్కడే ఉన్నావు. సముద్రములోనికి వెళ్ళినాను, అక్కడికి వస్తావు. నా నడక, నా పడక, నా తలంపులు అన్నీ నువ్వు ఎరిగినవాడు. నీకు మరుగైనది ఏది కూడా లేదు. ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. దుర్మార్గులుగా మనం జీవించొద్దండి, సన్మార్గులుగా జీవిద్దాం. మన వలన ఇతరులకు మేలు కలిగజేద్దాం. పట్టణంలో నువ్వు ఉన్నావు, పట్టణంలో ఎవరో ఇష్టానుసారంగా తిరుగుతుంటే నువ్వు అలా జీవించొద్దు. యేసయ్య చిత్తానుసారంగా జీవించు. ఆ యొక్క ఓడలో నాయకులు నడిపేవారు ఉన్నారు, పనివారు ఉన్నారు. అక్కడ కెప్టెన్ నాయకుడు ఉన్నాడు. వాళ్ళందరూ వారి దేవతను పూజ చేసుకున్నారు, కానీ పని జరగలేదు. ఇదిగో ఇతనున్న దేవుడు ఉన్నాడని వాళ్ళు గుర్తిరిగారు. అయ్యా నువ్వు లేచి నువ్వు ప్రార్థన చేసుకోవయ్యా, నీ దేవుడు చాలా గొప్పవాడయ్యా అని వాళ్ళు గుర్తెరిగారు. అయినను వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. అతన్ని చంపకుండా దేవునికి బలులు అర్పించారు. అతని మాటను బట్టే అతన్ని సముద్రములో వేశారు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు శాసించిన అమత్స్యము యోనాను సురక్షితంగా ఉంచింది. యోనాను మీనా గర్భములో సురక్షితంగా ఉంచినట్టుగా యేసయ్య తన గర్భములో, తన చేతిలో, ఆయన కుడి హస్తములో నువ్వు భద్రంగా ఉన్నావు. దేవా, నేను నమ్మకంగా జీవిస్తానయ్యా. నేను పారిపోయే ఒక గుంపులో ఉండకూడదు. నేను పరిగెత్తి నీ సన్నిధికి వచ్చే గుంపులో నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించును. యోనా చేసిన ప్రార్థన, నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించును. పాపము చేశాను, దోషినయ్యున్నాను. పాపము చేశాను, దేవుని దోషినయ్యున్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. తెలిసి తప్పు చేయద్దు బాబు. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. నీ సన్నిధిలో
పాపములే ఒప్పుకుందునయ్యా. శుభహృదయం కలుగజేయు, శుభహృదయం కలుగజేయు. కఠినంగా ఉండదు. నాలోనా దేవా స్తోత్రాలయ్యా. నాలోనా దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉంటుండగా, నాలోనా దేవుని యొక్క శక్తి మనం ఆవరిస్తుండగా, యోనాలో చాలా శక్తి ఉన్నది. యోనా మామూలు వ్యక్తి కాదు. యోనా అనగా పావురము విధేయత గలవాడు. ఆయన నీలో చాలా బలం ఉంది బ్రదర్, తమ్ముడు, చెల్లి, నీలో చాలా బలం ఉందమ్మా. మై డియర్ సిస్టర్, అమ్మా, నీలో చాలా శక్తి ఉందండి. నువ్వు ఏ పని చేయగలవు క్రీస్తు కొరకు. అయితే పరిగెత్తుకొని పోవద్దు. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళగలవు? ఆయన నిన్ను ఎలాగనే సాధనం చేస్తాడు. అయితే బాగున్నప్పుడే నీ కళ్ళారా నువ్వు చేసిన కార్యాలు నీ ముందుకు రావాలి అంటే యోనా అవిధేయత పారిపోయేసింది. హెబ్రుడే, దేవుని యందు భయభక్తులు గలవాడే, కానీ దేవునికి విరుద్ధంగా జీవించాడు. ఆస్తి అంతా నాశనం అయిపోయింది. ఏం ప్రయోజనం? అవిధేయత వలన ఆస్తి నష్టమైతే ఏం ప్రయోజనం? విధేయత వలన దేవుని కార్యం చేయగలవు కదా. నీవు నేను మనము చేయగలం కదా. నేను కూడా ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటుంటాను. నేను ఎప్పుడు కూడా అవిధేయుడిగా ఉండకుండా విధేయుడిగా ఉండాలి. నాకు కలిగిందంతా నీదే స్వామి, నువ్వు వచ్చే వరకు ఈ సేవ మిగిలి ఉండాలయ్యా. నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తామయ్యా. నీ కొరకు నేను ఏమైనా చేయగలను ప్రభువా. ఆ కృప నాకు దయచేయమని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. అందుకే దేవుడు తన కృపతో ఈ దాసుని హెచ్చించాడు, మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. దేవుడు నీలో గొప్ప శక్తినిచ్చాడు. ఆ అన్యులు ఎరిగారు, నిద్రపోత లేయి, నీలో దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కనికరము గల తండ్రి, నీ పాదముల కొందనాలు. ఈ ఉదయకాలమున యోనాను మీరు మా దగ్గరికి తెచ్చారు. యోనా అనగా పావురం, పరిశుద్ధాత్మకు సాదృశ్యం, గువ్వ విధేయతకు సాదృశ్యం. ఓ దేవా, పాత నిబంధన గ్రంథములోనే ఒక గొప్ప ప్రవక్త, ఆయన చిన్న ప్రవక్త అయినా కానీ నినివే పట్టణాన్ని రక్షించుటకు ఒక గొప్ప సాధనముగా వాడబడ్డాడు స్వామి. ఈ దినం మేము ఒక్కరికొరు కూడా ప్రార్థన చేయలేకపోతున్నామే. ఒక్క పని కూడా మీ పని చేయలేకపోతున్నామే. అన్ని పనులు చేస్తున్నాం కానీ నీ పని చేయటానికి మేము వెనుకబడిపోతున్నాం స్వామి. అలా తీర్మానం ఎవరైనా చేసుకున్నారేమో, అట్టి వారిని మీరు వాడుకోండి ప్రభువా. అట్టి వారిని మీరు దీవించండి స్వామి. వారి జీవితాలు గొప్ప కార్యాలు మలుపు దయచేయి స్వామి. ఉద్దేశాలను సఫలం చేయండి ఆయన. చేయలేకోడిపోతున్న కార్యాల మీద యేసు నామములో విజయాన్ని అనుగ్రహించండి. వీరికి మంచి ఆరోగ్యం నిండి మీకే ఘనత, మీకే ప్రభావములు. మా అవిధేయత మిమ్మల్ని పశ్చాత్తాపపడజేసిన స్వామి. మేము అవిధేయులుగా ఉన్నప్పుడు మీరు ఎంతో బాధపడ్డారు. మేము పాపంలో పడి ఉన్నప్పుడు మమ్మల్ని ప్రార్థన చేసినప్పుడు మా కొరకు పరిశుద్ధులుగా ఉన్న మీరు పశ్చాత్తాపడ్డారు. దేవా, మీ జాలి కరుణ గొప్పదని స్తుతిస్తున్నాం. మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి సాహసం ఇక్కడ మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును దీవించును గాక.